ఖమ్మం నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య ఆసక్తికర పోరు నాంది పలికింది. 2014 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ తో ఓటమి చవిచూసిన తుమ్మల ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాజకీయాల నుండి తప్పుకోవాలని చూస్తుంటే ఈసారి ఎలాగైనా విజయం సాధించి మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసి రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటారని ప్రకటించడంతో ఇద్దరు ఉద్దండులకు ఈ విజయం కీలకం కానుండడంతో కాలికి బలపం కట్టుకొని ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఓటర్లు ఆలకిస్తున్నారు, ఆనందిస్తున్నారు అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో రాజకీయ పరిశీలకులు, విమర్శకులు సైతం ఖమ్మం గడ్డ ఎవరి సొంతం కానందున దానిపై ఇప్పటికే బెట్టింగ్లకు ఆస్కారం కల్పించింది. కలెక్టరేట్, వ్యవసాయ మార్కెట్ తరలింపు ప్రతిపాదనలు అధికార పార్టీకి నష్టం చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు నేతలు ఒకే బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఇక ఆర్థికంగా ఇద్దరు పరిపుష్టులే కావడంతో ఖమ్మం మెట్లో పోటీ ఖరీదైపోయింది. ఈ ఖరీదైన పోటీలో విజయం ఎవరు సాధించినా మెజారిటీ మాత్రం చాలా స్వల్పంగానే ఉండే అవకాశాలున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు అయితే హోరాహోరీ పోరైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రధానంగా అయితే రెండు పార్టీల మధ్య మాత్రం పోరైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు అయితే ప్రత్యర్థి వర్గాలను అయితే చిత్తు చేసేందుకైతే తమ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, అదేవిధంగా మధిర, వైరా నియోజకవర్గాల్లోని ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా బలమైన అభ్యర్థులు ఉండడం, అదేవిధంగా పార్టీలు కూడా హోరాహోరీ పోరును అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను అయితే ప్రచారంలో ముందుకున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు కూడా మేము కూడా పోటీలో ఉన్నామని చెప్పేసి అయితే ప్రచారాన్ని అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అయితే పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే వివిధ నియోజకవర్గాలకు సంబంధించి కూడా హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ మధ్య అయితే పోటీ అయితే ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి ఎర్రా శ్రీకాంత్, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మిర్యాల రామకృష్ణ తదితరులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఈ ఇద్దరి మధ్య అయితే మాత్రం ఫోకస్ అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 2009లో అదేవిధంగా 2014లో ఓటింగ్లో మాత్రం వీరిద్దరూ తలపడిన పరిస్థితి కనిపిస్తుంది. 2014లో ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ మీద అయితే పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అతను ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తొలిసారి ఏదైతే ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు దాదాపు 14 సార్లు ఎన్నికలు జరిగితే దాదాపు 10 సార్లు అయితే పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 10 సార్లు 5 సార్లు మాత్రం తను గెలిచాడు, 5 సార్లు ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2014లో ఓటమి తర్వాత అతను బీఆర్ఎస్ పార్టీలో చేరడం, అదేవిధంగా కొంత రాజకీయంగా వెనకడుగు వేయడం జరిగింది. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ప్రధానంగా పోటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ తన ప్రత్యర్థికి అయితే ముచ్చమటలు పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇక్కడ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇతను ఇప్పటికే ఏదైతే 2014లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో అదేవిధంగా 2018లో కూడా గెలుపొందారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకైతే తన బలాబలాలు నిరూపించుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టి తను బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెప్పేసి అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పువ్వాడ అజయ్ కుమార్ సంబంధించి లకారం ట్యాంక్ బండ్లు పూర్తి చేశానో, అదేవిధంగా రహదారులు విస్తరణ చేశానో, అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అయితే ముందుకెళ్తున్నాను. మరోసారి నాకు అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాలు కూడా పట్టం కట్టడానికి ముందుకు వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఖమ్మం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాను కూడా అభివృద్ధి చేశాను. ఏదైతే ఇక్కడ గేటు, అదేవిధంగా వివిధ బ్రిడ్జీలు, అదేవిధంగా కలవట్లు నిర్మాణం చేశాను. జిల్లాను అభివృద్ధి పదంలో
తీసుకెళ్ళని చెప్పేసి అయితే తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే దంసలాపురం గేటు, అదేవిధంగా చర్చి కంపౌండ్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా నేనే నిర్మించాను. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే కన్నగిరి వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్ను కూడా నేనే కట్టించానని చెప్పేసి అయితే తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే వివిధ రాజకీయ సామాజిక వర్గాలను కూడా తన వైపు మళ్లించుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడు నారా చంద్రబాబుని అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరరావు ప్రధానంగా మొదటిగా స్పందించి ఇక్కడ అరెస్టును అయితే నిరసించారు. ఆ నేపథ్యంలోనే అటు టీడీపీ ఓట్లు కూడా తన వైపు మళ్లించుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే వివిధ సామాజిక వర్గాలను కూడా సమీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.